టుడే న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ పారడైజ్ పీజీ కళాశాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో మాయ తెలుగు విద్యార్థులు వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులు తమ కవితలు వ్యాసాలతో రూపొందించిన మా ఊరు జీవన స్వరం అనే కవిత్వ వ్యాస సంపుటిని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిటీ తెలుగు విభాగం అధ్యక్షులు ఆచార్య రజనీ సంపుటిని ఆవిష్కరించారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగ అధ్యక్షులు ఆచార్య ఆకుమర్తి నాగేశ్వరరావు తొలి ప్రతిని స్వీకరించారు. ఆత్మీయ అతిథిగా తెలుగు వన్ ఛానల్ సీఈఓ దుర్గాప్రసాద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ తిరునగిరి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. మా ఊరు జీవన స్వరం పుస్తక రూపకల్పనలో సమన్వయకర్తగా బాధ్యత నిర్వర్తించిన డాక్టర్ సుధాకర్ భట్టను ఎంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిగిచెర్ల కృష్ణారెడ్డి, డాక్టర్ బోనాల మురళి, డాక్టర్ మారోజు దేవేంద్ర, డాక్టర్ మహేందర్, గిన్నారావు, ఆదినారాయణరావు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ ప్రయత్నానికి మీరు చెప్పినటువంటి విధంగా డాక్టర్ భట్టు సుధాకర్ గారు ఏం దాచిపెట్టట్లేదు. మేమిద్దరము చిరకాల మిత్రులు. ఆయన ఎంఏ తెలుగు చేస్తున్నప్పుడు నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేస్తున్నాను యూనివర్సిటీ ఆఫ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో. మా ఆత్మీయ అన్న ఇందుగలడు అందులేడన్న సీనన్న నా సీనన్న గారికి, అలాగే అధ్యాపక మిత్రులైనటువంటి మురళి గారికి, అలాగే దేవేంద్ర మేడం గారికి, అలాగే మహేందర్ గారికి, ఆదినారాయణ గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, తనను తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడు, తనను తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడు, పరులను తెలుసుకున్నవాడు పరమజ్ఞుడు, పరులను తెలుసుకున్నవాడు పేరు కీర్తిశేషులు చిగిచెర్ల పెద్దిరెడ్డి, మా అమ్మ చిగిచెర్ల ఓబులం. వారి జ్ఞాపకార్థం 12వ తారీఖున మామూలుగా గ్రామంలో టీడీటీ వాళ్ళ సౌజన్యంతో ఎంఏ తెలుగు మొట్టమొదటి సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సెమిస్టర్ విద్యార్థులు కూడా ఉన్నారు. బహుశా వాళ్ళకి నేను తెలియకపోయి ఉండొచ్చు, ఎందుకంటే మొదటి సెమిస్టర్ లో ఆధునిక అధ్యాయం అని చెప్పేటువంటి నిషి కవుల్లో ఒకరైనటువంటి ఆచార్య కెఎస్ రమణ గారు అధ్యక్షులుగా ఉండి తెలుగు శాఖను నడిపించడమే కాకుండా ఆయనకు ఒక గొప్ప కళ ఉండేది. ఎటువంటి కళ అంటే తెలుగు శాఖ డిగ్రీ వరకే పరిమితం కావద్దు, తర్వాత